తెలుగు సినిమా ఇండస్ట్రీకి నిజంగా అంటే మీరు న్యాచురలీ గ్రోత్ కర్వ్ ఇలా ఉండాలని చెప్పి ఒక ప్రెషర్ అయితే ఉంటుంది, మీరు తీసుకున్న ప్రెషర్ అని చెప్పారు కదా. సో ప్రీవియస్ ఫిల్మ్ డిడ్ నాట్ వర్క్ అవుట్ యాజ్ యూ ఎక్స్పెక్టెడ్. కారణాలు బేరీజ్ వేసుకోవడం, లుకింగ్ బ్యాక్ లాంటి హిట్ అయినా ఫ్లాప్ అయినా 2-3 రోజులు ఉంటుంది నాకు. ఏం చేస్తాం హిట్ అయిన ఫ్లాప్ అయ్యి 2-3 రోజులు బాధపడతారా? బాధపడంటే ఎందుకు ఇలా అయింది అని, డబ్బులు పోయినాయి అయ్యి ఉంటాయి కదా, 2-3 రోజులు ఉంటుంది. దాని తర్వాత హిట్ అయినా ఉండదు, పెద్ద హిట్ అయినా నాకు వేరే షూటింగ్ వర్క్ జరుగుతుంటది. అప్పుడు 10 రోజుల్లో వేరే సినిమా షూటింగ్కి వెళ్తుంటాను. సో నాకు అసలు ఇది మైండ్లోనే ఉండదు. సో అలా మూవింగ్ ఆన్. అంతే మూవింగ్ ఆన్. సో మీ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుని సినిమాలు తీస్తున్నారు కాబట్టి సమాజం బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. మరొక ట్రైలర్ చూద్దాం. ట్రైలర్ తర్వాత మరిన్ని కబుర్లు కొనసాగుతాయి జగన్తో. నీ పొగరు క్యాల్కులేట్ చేసే మనుషుల్ని తీసుకొచ్చాను. నా పొగరు క్యాల్కులేట్ చేయడానికి నువ్వెవడివి బే? దానికి నా పొగరు ఒప్పుకోవాలి కదా. నిన్ను మీ బాబుని ఢిల్లీ గెస్ట్ హౌస్ నుంచి బయటికి తీసుకొచ్చి బట్టలు తీసుకొస్తే ఎలా ఉంటుందో ఈ రోజు రాష్ట్రం అలాగుందిరా. రాయ్, ఉంచుకోవడానికి ఉయ్యాలోగడానికి మీడియా ఎవరికి ఉంపుడుగెత్తే కాదు. సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడానికి న్యాచురలీ పాజిటివ్ కాని క్యారెక్టర్స్ కూడా మీరు చూపించుంటారు. అంటే ప్రతి ఫీల్డ్ లో యూనో ఒక పాజిటివ్ క్యారెక్టర్ ఉంటే నెగిటివ్ క్యారెక్టర్, మంచి డైరెక్టర్లు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. సో చెడ్డోళ్ళు కూడా చూపించారు ఇందులో. చెడ్డోళ్ళు ఏం కాదు కానీ బ్రెయిన్ లేని వాళ్ళ దాంతో సరిపెట్టుకున్నారు. మా మీడియా మీద సెటైర్లు వేయడానికి మీరెవరు బే అని వచ్చి అడిగితే సెటైర్లు చూసి సమాధానం చెప్తారు. ఎవరు అడగరు. ఖచ్చితంగా ఇది హర్షిస్తారు సినిమా చూసి అని అందరూ అంటున్నారు. సో ప్రస్తుతం ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సినిమా ఎందుకు చూడాలంటున్నారు? జగన్ సినిమాని చూడాలా, పవన్ కళ్యాణ్ సినిమాని చూడాలా, మీడియా బేస్డ్ సినిమా అని చూడాలా? లేదు, మంచి మెసేజ్ ఉన్న సినిమా, దానికోసం చూడాలి. పవన్ కళ్యాణ్ చాలా బాగా చేశారు, కుట్టేశారు సినిమాలు, దానికోసాన్ని కంపల్సరీ చూడాలి. అండ్ రెస్పాన్సిబిలిటీ మీరు చూస్తే మీరు ఫీల్ అవుతారు. ఆల్రెడీ ఫీల్ అవుతున్నారంటే మామూలు చెప్తాను, ఇంకా కొంచెం ఫీల్ అవచ్చు చెప్పి. సో మీ సినిమా ద్వారా మీడియా మేమందరం మరింత రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వాలని ఆశిస్తున్నాం పూరి జగన్ గారు. సో కమింగ్ టు బిఫోర్ వి వైండ్ అప్, బిజినెస్ మ్యాన్ సినిమా కూడా మీరు సందేశం ఉందని అన్నారు. యాక్చువల్లీ సందేశం ఎంబీఏ స్టూడెంట్స్ కి లెసన్స్ లో ఎందుకు చెప్తున్నారు? ఎంబీఏ స్టూడెంట్స్ కి లెసన్స్ ఎందుకు చెప్తున్నారు? ఇవి బిజినెస్ మ్యాన్ సినిమాది. అవునా? దాని థియరీది నేను ఇంతే బిజినెస్ మ్యాన్ 2 సినిమాలు ఎంబీఏ స్టూడెంట్స్ కి మోటివేషన్ కోసం వాడుతున్నారు. హైదరాబాద్ అండ్ విజయవాడలో ఎంబీఏ స్టూడెంట్స్ పోక్రీ సినిమా రిలీజ్ అయిందని చెప్పడానికి ఐపీఎస్ ఆర్గనైజ్డ్ అండర్ వరల్డ్ ని మీరు అండర్ వరల్డ్ చూడద్దు. అదే అన్న, మీరు చూసే విధానం తప్పు. అండర్ వరల్డ్ తప్పుడు, అందులో మనిషి ఎలా చూడాలి చెప్పండి. అక్కడ మహేష్ బాబు లాంటి ఒక క్యారెక్టర్ బాంబే వెళ్ళి ఇక్కడ అండర్ వరల్డ్ యాక్టివిటీ లేదు కాబట్టి ఒక విధంగా ఆర్గనైజ్డ్ గా అండర్ వరల్డ్ ని మళ్ళీ పెట్టి దాన్ని ఆర్గనైజ్ చేయడం అనేది ఇంకా ఎలా చూడొచ్చు? మీరు అండర్ వరల్డ్ తీస్తే మనిషి ఇంటెన్షన్ చూడరు, అది చూడండి. మీరు ఏంటా ఇంటెన్షన్? మీరు సినిమా చూస్తే తెలుసు. సినిమా చూసాను, నేను చూసాను. మాకు అర్థం కాని ఇంటెన్షన్ మీకేం అర్థమైంది? మీరు ఏదో గొడవ పెట్టుకోవాలంటే ఏం చేస్తారు? ఖచ్చితంగా గొడవ పెట్టుకోవట్లేదు, బట్ సీరియస్లీ జగన్ గారు అంటే ఈ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు అనే ఈ కోవా అది మాస్ కమర్షియల్ ఎటు కాకుండా ఎంటర్టైనర్స్ గా ఉంటూనే పూర్తిగా అక్కడ కాంప్రమైజ్ కాకుండా మెసేజ్ ఎక్కడ దొరుకుతుంది అంటే సినిమాల్లో? ప్రతి సినిమా నథింగ్ ఇస్ పర్ఫెక్ట్ బై ఇట్ సెల్ఫ్ కదా. సో వాట్ యూ హ్యావ్ టు సే ఆన్ దట్? ప్రతి సినిమాలో ఏదో మెసేజ్ ఉంటుందండి. మనం తీసుకుని బట్టి ఉంటుంది, మనం తీసుకోవడం బట్టి ఉంటుంది. మనం తీసుకోకపోతే ఏమీ ఉండదు. ప్రతి సినిమాలో ఉంటుంది.
అంతే అంటారు. ఈ సినిమాని కాదు, ప్రతి సినిమాలో ఏదో మెసేజ్ ఉంటుంది. అందులో పాజిటివ్ ఎలిమెంట్ని మీరు తీసుకోవడంలో ఉంటుంది. నెగిటివ్ పీపుల్ నెగిటివ్గా తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాలో తీసుకుంటే పాజిటివ్ తీసుకోవాలి, మేము తీసుకుంటే మా కర్మ నెగిటివ్. ఇందులో పాజిటివ్ ఎక్కువ మీడియా బేస్డ్ వెతకక్కర్లేదు. అందులో మంచి ఏంటి వెతకక్కర్లే, మంచి రెడీగా మొహం మీద చెప్తారు కళ్యాణ్ క్యారెక్టర్. ఒక తెగు ఉన్న జర్నలిస్ట్, ఒక తెగు ఉన్న డైరెక్టర్ పూరి జగన్, వీరి కాంబినేషన్ లో కెమెరామెన్ గంగతో రాంబాబు రిలీజ్ కాబోతుంది. జగన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ ఇవాళ. సినిమా చూశాక మరొకసారి ఇలాగే హాట్ గా మీరు ఇంకా మరిన్ని విశేషాలు సినిమాకి సంబంధించి మీరు వాళ్ళు చాలా విషయాలు దాచారులేండి, బట్ సినిమా చూసాక దాచలేదు కాబట్టి మళ్ళీ సినిమా చూసి ఇక్కడే కలుద్దాం అండ్ మాట్లాడుకుందాం, ఓపెన్ గా మాట్లాడుకుందాం విషయాలు, ఇష్యూస్ అవి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ జగన్ గారు. ఇది ఇవాళ డైరెక్టర్ జగన్ తో సాక్షి టీవీ స్టూడియోస్ లో ఇవాళ స్పెషల్ చిట్ చాట్. ఈ వారం హెడ్లైన్స్ లో భాగంగా ప్రస్తుతానికి చిన్న బ్రేక్ తీసుకోబోతున్నాం. వచ్చే వారం మళ్ళీ ఈ వారం హెడ్లైన్స్